రైట్ సార్, మరో ఐటెం చూద్దాం. చలనచిత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా భావించే ఆస్కర్ అవార్డ్స్ విజేతలను ప్రకటించింది. అంగరంగ వైభవంగా జరిగిన 97వ ఆస్కర్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజలస్లో గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా కీరన్ కల్కిన్, ఉత్తమ నటిగా మైకీ మ్యాడిసన్ అవార్డులు సొంతం చేసుకున్నారు. సీన్ బేకర్ దర్శకత్వం వహించిన అనోరా 5 కేటగిరీల్లో ఆస్కర్ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్, ఉత్తమ నటి విభాగాల్లో అనోరా సత్తా చాటింది. కాగా ఈసారి భారత్ నుంచి ఒక్క సినిమా కూడా ఆస్కర్ దరిదాపుల్లోకి వెరలేకపోయాయి. రామ్మోహన్ గారు, 97వ ఆస్కర్ అవార్డుల వేడుక లాస్ ఏంజల్స్లో అయితే జరిగింది. దీనికి అనోరా చిత్రానికి అయితే 5 విభాగాల్లో ఆస్కర్ అవార్డులు వచ్చాయి. కానీ మన భారతదేశానికి అయితే ఒకటి కూడా ఆస్కర్ అవార్డు దక్కలేదు. ఎలా చూడాలి? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆస్కార్ అవార్డులు చాలా చరిత్రకారణం. 97th అవార్డ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. 2019లో 29లో బంద్ అయింది. 29 ఇంకో 3 ఏళ్ళు తక్కువ ఉన్నది, అంటే 100వ దానికి. కనుక మోషన్ పిక్చర్స్ వాళ్ళు దీన్ని మొదటి నుంచి కేవలం 250 మంది ఆడియన్స్ తో మొదలుపెట్టిన ఈ ఉత్సవాలు ఆస్కార్ అవార్డులు ఇవాళ చాలా అనేక మార్పులకు నోచుకున్నాయి. మొదట్లో కొన్ని మాత్రం అవార్డు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఇంగ్లీష్ సినిమాలకి వాళ్ళ భాష సినిమాలకి ఇచ్చేవాళ్ళు. మెల్లమెల్లగా అంతర్జాతీయ విదేశీ చిత్రాలకి ఇవ్వడం మొదలుపెట్టిండ్రు. చాలా పరిణామాలు చోటు చేసుకుని మొన్న కోవిడ్ సందర్భంగా మాత్రం 2 నెలలు ఆలస్యంగా 2019-20లో అయింది. కానీ ఈ అవార్డుల విషయంలో చాలా విమర్శలు కూడా ఉన్నాయి. అవార్డులు ఇవ్వడం ముఖ్యంగా ఇంత సుదీర్ఘ కాలం పాటు సాగిన అవార్డులు ఇంకా ఆస్కార్ తప్ప ఇంకేమీ లేవు. మధ్యన ఆగిపోయినవి ఉన్నాయి, లేకపోతే మధ్యన విడిచిపెట్టినవి ఉన్నాయి. కానీ అట్లా కాకుండా ఆస్కార్ అవార్డులు అంటే ప్రపంచంలో క్రేజ్ ఉన్నది, మోజున్నది. అది వచ్చిందంటే మనకు నాటు పాటకు వచ్చిందంటే మనం చాలా సంతోషపడ్డాం కదా. కానీ భారతీయ సినిమాలు ఆస్కార్ అవార్డుకు అందుకోకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే భారతీయ సినిమాలు ఇంకా కమర్షియల్ సినిమాలుగానే ఉంటున్నాయి. అప్పుడప్పుడు కేరళ కానీ లేకపోతే పశ్చిమ బెంగాల్ కానీ మంచి దర్శకులు, ఉదాహరణకు మనకు తెలుగు చెప్పేటట్టు లేదు, కానీ కొందరు మంచి దర్శకులు ముఖ్యంగా తమిళనాడుకి మణిరత్నం గారు కానీ ఇట్లా కొందరు చేస్తున్నారు. చాంపియన్ గారు కానీ ఇలా చేశారు, గౌతమ్ ఘోష్ కానీ అట్లానే. కానీ అవసరమైన సినిమాలు విదేశాల్లో పిల్లలకు సంబంధించిన సినిమాలు మొదలు పెడితే మనం బ్రహ్మాండంగా ఇప్పుడు వాళ్ళ ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన తర్వాత విదేశీ సినిమాలు చూస్తున్నాం. మనం అద్భుతంగా టైటిల్స్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో సహా వస్తున్నాయి. అటువంటి స్టాండర్డ్ గల సినిమాలు మనకు వస్తలేదు. అది కేవలం మనకు అదృష్టం ఏంటంటే ఒక రకం అదృష్టం, ఒక రకం దురదృష్టం. అది ఎన్నో మంచి సినిమాలు వచ్చినాయి. ఆ మంచి సినిమాలకు రాని అవార్డు నాటు ఆ సినిమాకు రాజమౌళి గారికి అక్కడ మంచిదే కాదండి, అది చెడ్డది అంటలేదు నేను. కానీ ఇప్పుడు దక్కకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం జీవితాన్ని విశ్లేషించడంలో సినిమాలను మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేము. సినిమా రంగాన్ని ముఖ్యంగా సినిమా కళను ఉపయోగించుకోవట్లేదు గంటాపథంగా చెప్పవచ్చు. ఉదాహరణకి ఏంటంటే మనం జీవితాన్ని అంటే మనకు విజయ్ గారు ఏ సమాజాన్ని అంచనా అంటే 2 అంచనా వేయచ్చు. ఒకటి సినిమాలు, రెండోది ఏమో మనకు రాజకీయాలు. ఈ రెండింటిని చూస్తే అంటే మెతుకు ఒకటి చాలు అన్నం ఉడికిందా లేదు చెప్పడానికి. సినిమాలను రాజకీయాలను చూస్తే మన భారతదేశం ఎందుకు వెనుకబడి ఉంది అంటే మనకు అర్థమవుతుంది కదా. కనుక ఆస్కార్ అవార్డులకు అందుకోకపోవడానికి మన లోపమే కానీ వాళ్ళ లోపం కాదు. కానీ దీని ప్రమోషన్ వర్క్ కూడా పెద్దదని మనకు అర్థమవుతుంది. మీరు ఆస్కార్ అవార్డుకు ఎంపిక కావడానికి అక్కడికి తీసుకెళ్లడం, ప్రదర్శించడం, దానికి రూల్స్ ఉన్నాయి కదా. 3 వారాలు ఖచ్చితంగా అమెరికాలో ఆ సినిమా ఆడాలి, లేకపోతే థియేటర్లో 2 రోజులు ఆడాలి, రిలీజ్ 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు ఆడాలి. గతంలో ఈ టైమ్స్ వేరే ఉండే, ఆగస్టులో ఉండే, ఫిబ్రవరి నుంచి మొదలయ్యేది ఉండే. ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డు ఇచ్చే కార్యక్రమంలో 1 జనవరి నుంచి 31 డిసెంబర్ ఒక మన ఫిల్మ్ ఇయర్ గా పరిగణిస్తున్నారు. దీనిలో పైరవీలు కూడా ఉన్నాయని మనకు అర్థం అవుతుంది. అంటే వాళ్ళకి అర్థమయ్యే భాష లేకుంటే వాళ్ళను పైరవీలు చేసుకుని అక్కడ ప్రదర్శించే క్రమంలో కూడా చాలా అవరోధాలు ఉన్నాయి. చిన్న సినిమాలు అక్కడికి పోయే పరిస్థితే లేదు. పెద్ద సినిమాలు కూడా ప్రమోషన్ కోసం అనేక ఒత్తిళ్లకు లోనవుతున్నారు, అనేక ఖర్చు కూడా ఉన్నది. వీటికి అధిగమించినప్పుడు మాత్రమే నాటు వాటికి అవార్డు వచ్చిందని నేను అనుకుంటున్నాను. సరే, ఆస్కార్ అవార్డులో ఎన్ని విమర్శలు ఉన్నా కూడా మంచిది. ఈ సినిమా రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో అటు బుల్లితెర కానీ ఇంకొక గ్రామ్సీ అవార్డు కూడా వాళ్ళు ఇస్తున్నారు కదా. చాలా అనుబంధ విభాగాలకు కూడా అవార్డులు ఇవ్వడం మంచిది అంటున్నాను. ఏదైనా సరే 100 ఏళ్లకు చేరుకోపోతున్న ఆస్కార్ అవార్డులను అభినందించాలి. దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నా సరే మోషన్ పిక్చర్స్ వారు ఇప్పటికి కూడా దాన్ని కొనసాగించే ఏదైతే స్థిర సంకల్పం ఉందో దాన్ని అభినందించాలి మనం.
రామ్మోహన్ గారు, ముఖ్యంగా ఆస్కార్ అవార్డు తీసుకోవాలనేది ప్రతి ఆర్టిస్ట్కి ఒక కలగా ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో మీరు చెప్తున్న నిజంగా లాబియింగ్ చేయడం వల్ల ఆ, కొన్ని సినిమాలకైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన దేశంలో అయితే లాస్ట్ టైం RRRకు వచ్చినప్పటికీ కూడా ఇంకా అంతకంటే మంచి సినిమాలు ఉన్నప్పటికీ కూడా రాలేకపోవడానికి ఈ లాబియింగే కారణమా, లేకపోతే పబ్లిసిటీ ఎక్కువగా చేసుకోకపోవడం వల్ల కూడా కొన్ని సినిమాలకు రావడం లేదంటారా? ఇప్పటికే విజయ్ గారు చిన్న సినిమాలు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా చిన్న సినిమాలు ఆడడం లేదు. అందుకని ఆస్కార్ అవార్డు ప్రారంభంలో నేను కొంచెం విషయాలు చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, మేము చిన్న సినిమాలు ప్రమోట్ ఎప్పుడో చేసుకోవాలని ఆనాటి నుంచి వివాదం ఉంది. వాళ్ళ కొత్త కాదు, 100 ఏళ్ల క్రితం నుంచి 97 ఏళ్ల క్రితం నుంచి వివాదం ఉన్నది, కాదట్లేదు నేను. అట్లాగే మన దగ్గర సినిమా అక్కడ పోకపోవడానికి కారణం RRR, దాని పెట్టుబడి ఇవన్నీ చూసాం కదా మనం. కనుక వాళ్ళు ఎంత ప్రమోషన్ చేస్తే, రాజమౌళి గారు స్వయంగా చెప్పిండ్రు అందులో రంధ్రాన్వేషణ చేయకుండా ఆయన కష్టం చెప్పుకుంటూ వచ్చారు. దానికి ఎట్లా మేము ప్రమోట్ చేసుకోగలిగినాం, ఎట్లా నిర్మాతలను పట్టుకోవాలి, ఎక్కడ డిస్ట్రిబ్యూటర్స్ పట్టుకోగలిగినాం చెప్పారు కదా. మరి అది సామాన్య మన సినిమా తీసేవాడు చేయలేడు కదా. అందుకని మేము ఆస్కార్ ఒక కళ లాంటిది, ఒక అందరి ద్రాక్ష పండు, అందరికి అంత నేను అనుకోలేను. కానీ వచ్చినందుకు సంతోషపడాలి. కానీ దీనికంటే మంచి సినిమాలు ఉన్నాయి కనుక రాలేదు అంటే రాలేదు. మరి ఎందుకంటే ఆ ప్రమోషన్ ఎవరు కూడా పుట్టుకతో అందరూ కూడా సమానంగా పుడతారు. అందరి విజ్ఞానం ఒకే రకంగా ఉంటుంది. ఆ వచ్చిన అవకాశాలను బట్టి, సామాజికంగా ఇచ్చే దాన్ని బట్టి, కులము, మతము, ప్రాంతము అన్ని ప్రాధాన్యత వహించినట్టు ఆస్కార్ అవార్డుల విషయంలో కూడా నేను చెప్పే అన్ని పనిచేస్తాయి. కులము, మతము, ప్రాంతము, భాష, అట్లాగే ఇవన్నీ దేశం, ఇవన్నీ పనిచేస్తాయి. కనుక వచ్చిన దానికి సంతృప్తి పడాలి. రాని దానికి మనం పెద్దగా ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ప్రజలు ఆదరించిందే మంచి సినిమా, సమస్య లేదు. ఏదైనా సరే అది కమర్షియల్ కావచ్చు, లేకపోతే ఆర్ట్ ఫిల్మ్ కావచ్చు. కానీ కొందరు అడగారు ఎక్కడో ఉండిపోతారు, కొందరు బాగా తొందరగా పైకి వస్తారు. ఈ రెండు జరుగుతున్నాయి. సినిమా రంగం అదృష్టం ఉంటది, ప్రేక్షకులు ఉంటారు. అట్లాగే సినిమా నిర్మాతలు కూడా మీరు చూస్తారు కదా, బాక్స్ ఆఫీస్ గతంలో ఉండే విజయ్ గారు. మన సికింద్రాబాద్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే ఇప్పుడు బాక్సులే అంతా కంప్యూటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అంత చిప్స్ పెట్టుకొని సినిమాలు చూపెడుతున్నారు. కానీ ఆనాడు బాక్సులు గుంతకల్ రైల్వే జంక్షన్ తిరిగితే మొత్తం దేశం అంతా సప్లై అయ్యేది. బాక్స్ ఆఫీస్ దగ్గరనే బీదోళ్ళు అయ్యేవాళ్ళు, బాక్స్ ఆఫీస్ దగ్గరనే ధనవంతులు అయ్యేవాళ్ళు. ఇప్పుడు నిర్మాతలు కూడా 199 సినిమాలు సక్సెస్ అవుతలేవు. ఒక సినిమా 100 సినిమాలు తీస్తే 1-2 సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ఈ దశలో ఆస్కార్ అవార్డు కూడా అన్ని అవకాశాలు నేను అనుకుంటాను. అవకాశాలు పరిమితం, దాన్ని అందుకున్న వాడే జో జీతా ఓ సెకందర్ అవుతున్నారు. అందుకని రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. వివిధ అంశాలపై చక్కటి విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాటి టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.